వెల్కమ్ టు PM7 వార్తలు. మహిళలు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తారనేది జవాబు చెప్పటం కాస్త కష్టమే. కానీ ఒక సర్వే ప్రకారం మైండ్ బ్లోయింగ్ నిజాలు తెలిసాయి. అసలు ఇన్నర్ గా వాళ్ళకి ఎలాంటి అనుభూతులు ఉంటాయి, వారేమి కోరుకుంటున్నారు, ఒంటరిగా గడిపేటప్పుడు వారేమని ఆలోచిస్తారు, అసలు వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఈ సర్వే. అయితే ప్రతి మహిళ తనకు తానే ప్రత్యేకమైన గుర్తింపును పెంపొందించుకుంటుంది. ఈ ఒంటరి సమయంలో వారికి ఇష్టాలు, అభిరుచులు, జీవన శైలి ఈ సమయంలో భిన్నంగా ఉంటాయి. అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు వారు చేసే పనులు కూడా వ్యక్తి నుండి వ్యక్తికి మారుతూ ఉంటాయి. అయితే సాధారణంగా మహిళలు ఒంటరిగా ఉన్నప్పుడు చేసే కొన్ని పనులు ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తమ గురించి, తమ జీవితం గురించి లోతుగా ఆలోచించడానికి ఇది మంచి సమయం. పాటలు పాడటం, కొత్త భాష నేర్చుకోవటం, వంటలో కొత్త రుచులు చేయటం వంటి కొత్త కొత్త నైపుణ్యాలను నేర్చుకోవటానికి ప్రయత్నిస్తారు. పెయింటింగ్, రాయటం, డాన్స్ చేయటం వంటి తమకు ఇష్టమైన హాబీలను అనుసరిస్తారు. పుస్తకాలు, మ్యాగజైన్లు చదివి తమ జ్ఞానాన్ని పెంచుకుంటారు. ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయామం చేస్తారు. యోగా, వాకింగ్, జిమ్ వంటివి చేయవచ్చు. ఇక తమ క్లాస్మేట్స్ తో కానీ, చిన్ననాటి ఫ్రెండ్స్ తో కానీ ఫోన్లో మాట్లాడటం, సోషల్ మీడియా ద్వారా కనెక్ట్ అవ్వడం చేస్తారు. ఫేషియల్స్ చేయటం, బాత్ తీసుకోవటం, మసాజ్ చేయించుకోవడం వంటివి చేసి తమను తాము ప్రేమించుకుంటారు. అలాగే ప్రకృతిలోకి వెళ్లటం, కొత్త ప్రదేశాలను చూడటం చేస్తారు. వంట చేయటం నేర్చుకోవటం లేదా కొత్త రెస్టారెంట్లను ప్రయత్నించటం చేస్తారు. పెయింటింగ్, రాయటం, ఫోటోగ్రఫీ వంటి సృజనాత్మక పనులు చేస్తారు. మహిళలు ఒంటరిగా ఉండటం అనేది ఒక బలహీనత కాదు, బదులుగా ఒక అవకాశం. అది ఈ సమయాన్ని తమను తాము అర్థం చేసుకోవటానికి, వ్యక్తిగతంగా పెరగటానికి ఉపయోగించుకోవచ్చు. మొత్తం మీద మహిళలు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తారు అనే ప్రశ్నకు ఒకే జవాబు లేదు. ప్రతి మహిళ తనకు తానే స్పెషల్. వారు తమకు నచ్చిన విధంగా తమ జీవితాన్ని గడుపుతుంటారని తేలింది ఈ సర్వే.